హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ కందిపప్పుని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఇప్పుడు 3 లేదా 4 వరకు టమాటా ముక్కలు కట్ చేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు, అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. పప్పు అనేది ఇలా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని, అలానే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, ఇప్పుడు ములగాకు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.